ఎలా ఉన్నారు కాక? మస్తుర్రా? నేనైతే సూపర్ ఉన్నది. సో గబగబా చెప్తా, రోడ్ చేసుకోండి. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్ లిస్ట్ అనేది కొన్ని ఫాస్ట్గా చెప్పేస్తాను. అలాగే ఇమేజెస్ కూడా యాడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఆదిత్య ఓం గారు, యాష్మి గౌడ అండ్ అలాగే అభిరామ్ వర్మ, బెజవాడ బేబక్క, అభినయ నవీన్, కిరాక్ సీత, అయ్యు మల్లి గారు అయితే వెళ్ళట్లేదండి. ప్రెసెంట్ బిగ్ బాస్ 8 సీజన్ 8 అయితే వెళ్ళడం లేదు. మేబీ నెక్స్ట్ చూడొచ్చు అనుకుంటా. అండ్ అలాగే విష్మయ్ శ్రీ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు లేదంటే లేదు. అండ్ అలాగే రీతు చౌదరి మనం కన్ఫామ్గా వెళ్తుంది అనుకున్నాము, బట్ ఏంటంటే సమ్ ఇష్యూ ఉండడం వల్ల రీతు చౌదరి కూడా వెళ్ళడం లేదు. అండ్ అలాగే న్యూస్ రీడర్ కళ్యాణి గారు కూడా 90% ఛాన్స్ ఉంది వెళ్ళడానికి. అండ్ అలాగే నిఖిల్ గారు అండ్ అలాగే ప్రేరణ గారు అండ్ అలాగే నైనిక గారు అండ్ అలాగే విష్ణుప్రియ గారు అయితే 100% పక్కాగా వెళ్తున్నారు. అండ్ అలాగే నాగ మణికంఠ గారు, సో నాగ మణికంఠ గారు కూడా పక్కాగా అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ అలాగే శేఖర్ పాషా గారు. సో ఈయన గురించి చెప్పుకోవాలంటే నెక్స్ట్ వీడియోలో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎంత పేషెన్స్ ఉంటుందంటే ఈయనకి అసలు బిగ్ బాస్కి పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. సో చాలా బాగా పేషెన్స్ మెయింటైన్ చేస్తారు. అండ్ అలాగే సహర్ కృష్ణ గారు. సో ఈవిడెవరు అంటే మనకి మిస్ ఆంధ్రాగా చేయడం జరిగింది, మిస్ ఆంధ్ర అనమాట. అండ్ అలాగే పాగల్ పవిత్ర. సో పవిత్ర గారు మీకు ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఎందుకంటే జబర్దస్త్లో మనకి చాలా బాగా తెలిసిన వ్యక్తి అని చెప్పొచ్చు. సో వీళ్ళల్లో 100% వెళ్ళేదైతే వీళ్ళే అండి. సో దీంట్లో డ్రాప్ అయింది ఎవరు అంటే రీతు చౌదరి గారు అండ్ అలాగే కయ్యు మాలి గారు. సో డ్రాప్ అవడం జరిగింది. అండ్ న్యూస్ రీడర్ కళ్యాణి గారు వచ్చేసరికి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అలాగే విష్మయ్ శ్రీ కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, వెళ్ళొచ్చు లేదంటే లేదు. అండ్ అలాగే మీకు ఒక షాకింగ్ న్యూస్ చెప్పాలి అంటే, సో ఈ బిగ్ బాస్ అనేది చాలా కొత్తగా ఉంటుందండి. ఎందుకంటే ఇంతకు ముందు ఉన్నట్టుగా కాదు, ఇప్పుడు చాలా చేంజెస్ అయితే జరిగాయి. ఇంకొక విషయం ఏంటి అంటే మనకి ఈ బిగ్ బాస్ 8లో వచ్చేసరికి కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఏంటంటే ఓల్డ్ వర్సెస్ న్యూ అండి. అంటే ఏంటంటే ఇంతకు ముందు బిగ్ బాస్ 7, బిగ్ బాస్ 6లో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళని దీనిలో పెట్టడం జరుగుతుంది. సో అవినాష్ గారు, శోభా శెట్టి గారు అండ్ అలాగే యాంకర్ శివ గారు. యాంకర్ శివ గారు ఏంటంటే 50-50 ఛాన్సెస్ ఉందండి. సో వెళ్ళొచ్చు లేదంటే లేదు, ఎందుకంటే ఇంకా ఆయన దగ్గర నుంచి కన్ఫర్మేషన్ అయితే రాలేదంట. అండ్ అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చేసరికి ఈసారి సీరియల్ యాక్టర్ తేజస్విని గారిని అయితే సో రిక్వెస్ట్ చేయడం జరిగింది. అండ్ అలాగే 90% అయితే ఛాన్స్ ఉంది ఆవిడ వెళ్ళడానికి. సో మిగతా 10% ఏంటంటే చూద్దాం అన్నట్టు. స్టార్టింగ్ అయితే తేజస్విని గారు అయితే వెళ్ళడం లేదండి, వైల్డ్ కార్డ్ ఎంట్రీగానే మనం ఆవిడని బిగ్ బాస్లో చూడబోతున్నాము. అండ్ అలాగే చూసుకున్నట్లయితే ఆల్రెడీ ప్రోమోస్ అయితే కూడా రిలీజ్ చేసేస్తున్నారు. అంటే మనకి డ్యాన్స్ వేయనటువంటి వాళ్ళందరికీ ప్రోమోస్ వేస్తారు కదా, సో ప్రోమోస్ అయితే కూడా రిలీజ్ చేస్తున్నారు. బట్ డ్యాన్స్ వచ్చేసరికి సో ఇవాల్టి నైట్ నుంచి మనకైతే బిగ్ బాస్ హౌస్లోకి వాళ్ళనైతే పంపడం జరుగుతుంది. సో ఈ డ్యాన్స్ ఏవైతే ప్రోగ్రామ్స్ అవి ఉంటాయో సో అంతా జరగడం జరుగుతుంది. అండ్ సెప్టెంబర్ 1 నుంచి వచ్చేసరికి మనకి బిగ్ బాస్ అన్నది టెలివిజన్లో అయితే రాబోతుంది. నేనైతే ఫుల్ ఎక్సైట్ ఉన్నా కాక, మీరు ఎట్లుర్రో నాకైతే తెలియదు కానీ. సో ఎందుకంటే సో లాస్ట్ బిగ్ బాస్ అయితే క్రేజీగా ఉంది. సో బట్ ఇంతకు ముందు ఫస్ట్లో ఉన్నంత ఎక్సైట్మెంట్ అయితే లేదు కానీ సో లాస్ట్ బిగ్ బాస్ అయితే పర్లేదు, ఎందుకంటే పల్లవి ప్రశాంత్ గారు ఉన్నారు కాబట్టి చాలా బాగా నచ్చింది. అది ఆయన వల్లనే చూసిన నేనైతే చెప్పాలంటే. సో ఈసారి ఎవరి వల్ల చూస్తామో చూడాలి. అండ్ అలాగే శేఖర్ భాష గురించి మాత్రం సపరేట్ వీడియో అయితే తీసానండి. అండ్ అలాగే నాగమణికంఠ గారి గురించి కూడా తీస్తాను, ఎందుకంటే వీళ్ళిద్దరూ సూపర్ అండి, చాలా కష్టపడి వచ్చారు. సో వాళ్ళు ఎలా వచ్చారు ఏంటి అని కూడా నేను మీకు వీడియోలో కూడా చెప్తాను. సో ఇదండి వాటి అప్డేట్స్. ఎక్కువ మాట్లాడి ఉంటే సారీ. సో మీకు ఇలాంటి అప్డేట్స్ బిగ్ బాస్ నుంచి వెంటనే అప్డేట్స్ అయితే కావాలి అంటే సో నేనైతే లైవ్లో మీకైతే అప్డేట్స్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ అయితే కావాలి అంటే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ బాయ్, సీ యూ. రేపు మార్నింగ్ కలుసుకుందాం.